మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సమరంపై యావత్ దేశమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి టైటిల్ కోసం ఇరు జట్లు ఫోకస్ పెట్టాయి. తుది సమరంలో సత్తా చాటాలని భారత్ చూస్తోంది. లీగ్ స్టేజ్ విజయాలతో సౌత్ ఆఫ్రికానే కాస్త ముందంజలో ఉండగా సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇదే ఊపు ఫైనల్లోనూ కొనసాగించనున్నట్లు టీమిండియా ప్లేయర్స్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇరు జట్లలోనూ మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఉండటంతో ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే భారత్ సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఉమెన్స్ వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచేందుకు భారత్ కు 2 సార్లు ఛాన్స్ వచ్చినా నిరాశ ఎదురైంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం గర్వంగా ఉందన్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. అంది వచ్చిన ఛాన్స్ పై 100% ఎఫెక్ట్ పెడతామని చెప్పారు. ఫైనల్ మ్యాచ్ గెలిచేందుకు టీమిండియాకు సానుకూలతలు ఉన్నాయని చెప్పారు. ఇవాల్టి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందన్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. అయితే వెదర్ ఎఫెక్ట్ తో ముంబైలోని పలుచోట్ల జల్లులు పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు ముందు వర్షం పడిన రిజర్వ్ డే ఉంది. వర్షంతో ఒకవేళ మ్యాచ్ రద్దయితే తర్వాతి రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించనుంది ఐసీసీ. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు. అనిల్, మధ్యాహ్నం జరిగే ఫైనల్ ఫైట్ లో ఎవరు ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నారు? మహిళల ప్రపంచ కప్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. అయితే మొట్టమొదటిసారిగా మన హోమ్ గ్రౌండ్లో ఈరోజు జరగబోయేటువంటి ఈ మ్యాచ్లో మొట్టమొదటిసారిగా అటు సౌత్ ఆఫ్రికా ఫైనల్కి చేరుకుంది. ఇటు ఇండియాకు సంబంధించి కూడా ఇది 3వసారి. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది. ఇక గత మ్యాచ్లు కనుక చూస్తే మనము వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినా మళ్ళీ కివీస్ పైన గెలిచి తర్వాత సెమీస్లో కూడా ఆస్ట్రేలియా చాలా భారీ స్కోర్ను ఛేదించినటువంటి ఉమెన్ మహిళలు పూర్తిగా కూడా ఈ యొక్క వరల్డ్ కప్లో ఒక చరిత్రను తిరగరాసేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. ఈరోజు ముంబైలోని నవీ ముంబై స్టేడియంలో జరిగేటువంటి డివై పాటిల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్కి పూర్తిగా ఎక్కువగా పబ్లిక్ కూడా ఇప్పుడిప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఒక వరల్డ్లో, ఎందుకంటే ఏ మ్యాచ్ జరిగిన ఇప్పటికీ 12 సార్లు ఈ మహిళల ప్రపంచ కప్ 12 సార్లు జరిగింది. ఇప్పటి వరకు కూడా జరిగిన ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ టీంలే ఇప్పటివరకు కప్పు గెలుచుకున్నాయి. దాదాపు ఆస్ట్రేలియా 6 సార్లు గెలుచుకుంటే తర్వాత 4 సార్లు ఇంగ్లాండ్ గెలుచుకుంది. న్యూజిలాండ్ ఒకసారి కప్పు గెలుచుకుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఆ టీములు పెద్ద టీంలు లేకుండా ఈరోజు ఇటు ఇండియా, సౌత్ ఆఫ్రికా మొట్టమొదటిసారిగా ఫైనల్లో తలపడనున్నాయి. ఇక సౌత్ ఆఫ్రికా ఇది మొదటి ఫైనల్, ఎప్పుడు కూడా ఫైనల్ వరకు కూడా రాలేదు. ఫైనల్లో ఈరోజు ఇండియాతో పోటీ పడనుంది. ఇక మెన్స్ టీంలో కూడా ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా కనుక చూసుకున్నట్టయితే ఒక్కసారి కూడా వరల్డ్ కప్ మెన్స్ టీం కూడా సాధించలేదు. ఈరోజు ఎవరు గెలిచినా కూడా ఒక చరిత్ర తిరగరాసేటువంటి విషయం ఈరోజు. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం ప్లేయర్స్ అంతా కూడా, ఎందుకంటే మన గతంలో చూసాం, అటు మనం ఆస్ట్రేలియాను ఓడించి చాలా దూకుడుగా ఉన్నారు ఇండియా ఉమెన్స్. తర్వాత అటు ఇంగ్లాండ్ను ఓడించి సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ 2 టీంలకు సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక ఇండియా టీంకి సంబంధించి కూడా హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పటికే కూడా సెమీస్లో గెలిచినటువంటి సమయం కనుక చూస్తే ఒక భావోద్వేగానికి లోనైనటువంటి విషయం కూడా అక్కడ మనకు విజువల్స్లో చూసాం. అట్లాంటి చాలా దూకుడుగా ఉన్నటువంటి టీము ఈరోజు మధ్యాహ్నం తలపడనున్నాయి. ఇక హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు షెఫాలి వర్మ ఓపెనర్ వస్తారు. ఈ ఓపెనర్ ఇప్పుడు చాలా వరకు మనకు మొన్న సెమీస్లో చూసినటువంటి మ్యాచ్ కనుక చూస్తే అత్యధికంగా ఆ స్కోర్ను కూడా చేజింగ్ చేయగలిగారు. మనకి మొదటిసారిగా అంత స్కోర్ను దాదాపు 339 వరకు కూడా పరుగులు చేయడం అంటే నాట్ ఏ జోక్. దాన్ని కూడా అధిగమించి దాన్ని చేశారు. అటు జమీమా కూడా దాదాపు 127 పరుగులు చేసి కూడా నాట్అవుట్గా నిలిచింది. అంటే గత మ్యాచ్లు ఎంత పర్ఫామ్ చేయకున్నా సెమీస్లో మాత్రం చాలా దూకుడుగా ఆడారు. ఆ రోజు పూర్తిగా కూడా మనకి మ్యాచ్ జరిగినటువంటి తీరును కూడా చూస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. ఇక మరోవైపు ఇటు బౌలింగ్లో కూడా మనకి రేణుకా సింగ్ కానీ తర్వాత మనకి మిగతా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన తెలుగు అమ్మాయికి సంబంధించి కూడా చరణి, వీరు కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలని వేడుకుంటాను. ఎందుకంటే గత మ్యాచ్లు కొంత పరుగులు ఎక్కువగా ఇచ్చారు కాబట్టి రేణుకా యాదవ్తో పాటు చరణి, తర్వాత ఈ బౌలింగ్లో ఉన్నటువంటి రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ వీరు కొంత పర్ఫార్మెన్స్ కనబరిస్తే సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి బ్యాట్స్మెన్లు కొంత కట్టడి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కొంత స్కోరు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే పీచ్ మొత్తం కూడా బ్యాటింగ్ అనుకూలించే పీచు,
ఇప్పటికే ఇటు ఇండియాకు కూడా చాలా అనుభవం ఉంది, చాలా మ్యాచెస్ ఆడారు. సో ఇండియా టీంకి ఇది ఒక అడ్వాంటేజెస్, హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం బౌలింగ్లో కొంత మెరుగైనటువంటి ప్రదర్శన కనబడచ్చు. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికాకు సంబంధించి కూడా స్ట్రాంగ్గా ఉంది టీము. కెప్టెన్ అయినటువంటి కెప్టెన్గా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కూడా ఇప్పటికే హైయెస్ట్ స్కోర్లో ఉన్నారు ఈ సీజన్లో. అంటే ఈ పూర్తిగా ఈ వరల్డ్ కప్ సంబంధించిన మ్యాచెస్లో హైయెస్ట్ స్కోరర్గా ఉన్నది. సో ఆ యొక్క బ్యాట్స్మెన్స్తో పాటు అటు బౌలింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వారిని కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మరోవైపు వర్షం ముప్పు ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో వర్షం కనుక ఎక్కువగా ఉంటే సో మ్యాచ్ కొంత డిలే ఉంటుంది, తర్వాత కొన్ని ఓవర్లు కుదించడమా ఏందనేది వర్షం ఎక్కువ ఉంటే అది నిర్ణయిస్తారు. ఇక మరోవైపు ఇక్కడ ఆడ జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఇండియా 30 సార్లు తలపడగా దాదాపు 20 టైమ్స్ 20 సార్లు ఇండియా గెలిస్తే మరొక 13 సార్లు మాత్రమే సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఒక మ్యాచ్ అది రద్దు చేశారు. సో మొత్తం ఓవరాల్గా మాత్రం ఇండియాదే పైచేయి ఉంది. సో మనకి మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఇప్పటికే హాట్ కేకుల టికెట్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. క్రికెట్ దిగ్గజాలు కూడా మొదటిసారి అంటే మనకి ఈ ప్రపంచ కప్ ఈసారి ఖచ్చితంగా మనం దక్కించుకోవాలన్నటువంటి ఒక దూకుడు మీద ఉన్నారు. ఎందుకంటే వరుసగా మనకి ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్కి ఇదే లాస్ట్ ఓడిఐగా కూడా చెప్తున్నారు. సో చూడాలి. మొత్తానికైతే ఈరోజు జరగబోయేటువంటి ఈ యొక్క మహిళల ప్రపంచ కప్పు చాలా ఆసక్తిగా మారింది. ఈరోజు సెలవు దినం ఆదివారం కావడంతో ఎక్కువగా టీవీల్లోకి అతుక్కుపోయేటువంటి ఎక్కువగా అటు పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు మెట్రో నగరాలలో. సో ఓవరాల్గా మాత్రం సౌత్ ఆఫ్రికా ఇటు ఇండియా రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం ఏదైతే ఆస్ట్రేలియాను ఓడించామో ఆస్ట్రేలియా మ్యాచ్కి జరిగినటువంటి తీరును మాత్రం ఈరోజు యాజ్ టీజ్ అదే పర్ఫార్మెన్స్, అదే ఫీల్డింగ్ కూడా మనకి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో ఫీల్డింగ్ కూడా కొంత మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫీల్డింగ్ కనుక కరెక్ట్ చేసి బౌలింగ్ కానీ మంచి లైన్ అండ్ లెంత్ వేసేసి సో వికెట్లు పడగొట్టి పరుగులు కట్టడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఇండియా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం అంతా అక్కడ నవీ ముంబై డివై పాటిల్ స్టేడియం అంతా కూడా కోలాహలంగా మారిపోయింది. మొత్తం ఇప్పుడిప్పుడే అక్కడికి క్రికెట్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మహిళల ప్రపంచ కప్పు ఎట్లయినా కూడా ఈసారి హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఇండియాదే పైచేయి ఉంటుందని చెప్తున్నారు శ్రవంత్.